ఇంతేలే నిరుపేదల బతుకులు, అవి ఏ నాటికి బాగుపడని అతుకులు. ఒరే శివా, చూడరా ఎలా అయిపోయాను. ఏంటి పిలిచారా? నీ పేరు కూడా శివయ్యనా? ఇది నా ఓన్ స్టోరీ పోరా. ఏంటయ్యా చట్నీ లేకుండా తింటున్నావు? కిడ్నీయే పోయిందిరా, ఇంక చట్నీ ఎందుకు? ఒరే చెత్త కుప్పలో పడేసి వాడు ఇడ్లీలో చట్నీ వేసి మరీ పడతాడరా. చిచ్చి, నేను చూసిన తర్వాత నాకు బ్రేక్ఫాస్ట్ తినే మూడే పోయిందిరా. ఏంటయ్యా కింద పడేసావు? ఇస్తే నేను తినేవాడిగా. అయ్యి బాబోయ్, ఇక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? నా ఫేస్ ఏంటి రాను రాను మా నాన్న ఫేస్ లో తయారైపోతుంది. ఈ కారుకి కలర్ ఏంట్రా, పాను పరాగ తిని ఉమ్మేసినట్టు. డాక్టర్ డాక్టర్ డాక్టర్, మీరు డాక్టరే కదా? డాక్టర్నే. డాక్టర్, మీ అసోసియేషన్ కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాను డాక్టర్. ఏంటి ప్రాబ్లం? మొన్న తలకి దెబ్బ తగిలితే ఒక నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. మొన్న కిడ్నీ దొబ్బేశాడు డాక్టర్. అలాగా? ముందు నువ్వు బండెక్కు. ఏం డాక్టర్, మీరు ఇంకోటి దొబ్బేస్తారా? నీకు న్యాయం జరిగేలా చూస్తానయ్యా. నిజంగానా డాక్టర్? నిజంగా, నేను చాలా పేరున్నా డాక్టర్నే. అది మీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది డాక్టర్. ముందు నువ్వు బండెక్కు. డాక్టర్, ఇందులో ఏసీ ఉందా? ఉందయ్యా. అది పనిచేస్తుందా డాక్టర్? బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముందు నువ్వు ఎక్కు. అలాగే. మీ పేరేంటి డాక్టర్? ప్రకాష్. డాక్టర్ ప్రకాష్, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. డాక్టర్, మీరు కూడా నాతో పాటు వస్తున్నారా డాక్టర్? రండి డాక్టర్ రండి, ఇద్దరం కలిసి వెళ్దాం డాక్టర్. డ్రైవర్ నువ్వు పానే. నేను ఎక్కడున్నాను? ఇదేంటి జీవిత రంగంలో ప్రమీల్ లాగా తయారు చేశారు? ఆర్టిస్ట్ కి మత్తు వదిలినట్టుంది. కెమెరా ఆన్ చేయండి, షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఆర్టిస్టా? కెమెరా షూటింగ్? ఒరే దుర్మార్గుడా, డాక్టర్ ప్రకాష్ అన్నప్పుడే మైల్డ్ గా నాకు అనుమానం వచ్చిందిరా. ఇదిగో చూడు, 50,000 ఇస్తా, జస్ట్ 1 అవర్ కోఆపరేట్ చేయ. మాతో 1 అవరా? కష్టం రా. ఒరే, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చెయ్యని పని అన్నా ఉంటే ఇది ఒక్కటేరా. ఇది కూడా చేయించకండి రా, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను రా. సార్ పోలీసులు వస్తున్నారు. వీళ్ళు కూడా వచ్చేసారా? కామేశ్వరి సినిమాలో సకీల్ లాగా తయారు చేశారు. డాక్టర్ డాక్టర్, నా బట్టలు పోలీసులు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగా? ఈ గుంపులో కలిసి పడుకోవడం బెటర్. పడుకో పడుకో. చిచ్చి, ఇలా అడుక్కు తినే వాళ్ళు పక్కన పడుకునే గతి పట్టిందా నాకు? ఇదేంటి ఎలక్సైచర్ వాసన వస్తుంది? నాన్న ఈయనేంటి ఇక్కడికి వచ్చి పడుకున్నాడు? ఒరే ఒక్క వస్తుందిరా, నా గదిలో ఫ్యాన్ పని చేయట్లేదు. నువ్వేవో పెన్షన్ కేసు, ఏ పని పాట లేదు, ఇంకా ఫ్యాన్ ఎందుకు పని చేస్తుంది? అమ్మా, కంపు భరించలేకపోతున్నాడమ్మా, రూమ్ స్ప్రే ఉంటే తీసుకొచ్చి కొట్టమ్మా. ఒరే, నీ చిన్నప్పుడు నీకు అమూల్ స్ప్రే కొట్టడానికి కొట్టుకు తిరిగి క్యూలో నిలబడ్డమంటారా నేను? అట్టాడిది నాకే రూమ్ స్ప్రే కొట్టమంటావా? నాన్న, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి పోతావా, నన్ను బ్యాగ్ అండ్ స్ప్రే కొట్టుకుని చచ్చిపోమంటావా? అమ్మా, నాన్న కంపు భరించలేకపోతున్నానమ్మా. సార్ సార్, ఈ భాగ్యనగరంలో ఈ అభాగ్యుడికి హెల్ప్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మీరే సార్. ఓహో, చాలా థ్యాంక్స్ సార్. నో మెన్షన్. ఒక్కసారి మీ చెయ్యిలా ఇవ్వండి సార్, చెయ్యివ్వండి సార్. ఇదేంటి సార్, పూర్తిగా ఇస్తే మీ సొమ్ము ఏమన్నా పోతుందా సార్? నేనేమన్నా ఉంచుకుని నీకు ఇవ్వటం లేదనుకుంటున్నావా? అర్థం కాలేదు సార్. నాకున్నదే ఇంత. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట.